అక్బరుద్దీన్ ఓవైసీ గారు 15 నిమిషాలు అన్నారు. అదేవిధంగా ఆయన పెద్దన్నయ్య అంటే అసదుద్దీన్ ఓవైసీ గారు, ఆయన కూడా 15 నిమిషాలు అంటున్నారు. ఈయన కూడా అదే బాటలో నడుస్తున్నారు అని ఆయన మాట్లాడారు. అసలు ఏంటి 15 నిమిషాలు? ఎందుకు 15 నిమిషాలు అంటే మీరెందుకు భయపడుతున్నారు? 15 నిమిషాలలో అనే మాట ఎంఐఎం పార్టీ వాళ్ళు ఎవరు వాడకూడదా? ఏ సందర్భంలో కూడా 15 నిమిషాలు అనేది అనకూడదా? వాళ్ళు ఏ సందర్భంలో 15 నిమిషాలు అన్నారు? ఇవేమీ మీరు పట్టించుకోకుండా కేవలం 15 నిమిషాలు అంటే మీరు ఎందుకు ఉలికి పడతారు? అది 2012 సంవత్సరం, స్థలం నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా. మొదటి వీడియో. లెట్స్ ప్లే దిస్. हिंदुस्तान हम 25 कौड़ है ना, तुम 100 कौड़ है ना, ठीक है, तुम तो हमारे से इतने ज्यादा है। 15 मिनट के लिए पुलिस को हटा लो, बता लेंगे किसमें हिम्मत है, कौन ताकतवर है। రాజ్యాంగంలో రాయకపోయినప్పటికీ కూడా ఇది హిందూ దేశం. ఇది హిందూ దేశం. ఈ దేశం హిందువులది మాత్రమే. ముందు రాజ్యాంగం పట్ల అక్బరుద్దీన్ ఓవైసీ గారికి కానీ అసదుద్దీన్ ఓవైసీ గారికి కానీ ఏమాత్రం గౌరవం లేదని చెప్పారు. కానీ నాకు పవన్ కృష్ణమూర్తి గారికి కూడా రాజ్యాంగం పట్ల గౌరవం లేదని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన రాజ్యాంగంలో రాయనప్పటికీ కూడా ఇది హిందూ దేశం అని చెప్తున్నారు. అరే, రాజ్యాంగంలో స్పష్టంగా సెక్యులర్ దేశం అని ఉంటే ఈయన హిందూ దేశం ఎలా చెప్తారు? అంటే ఈయన డిక్లేర్ చేసేసారా?